ఈరోజు కడపలో రాజీవ్ పార్క్ నుండి కడప కలెక్టర్ ఆఫీస్ దగ్గర వరకు శాంతియుత ర్యాలీని నిర్వహించబడింది. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏమనగా జాతీయ విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి మరియు ఈ నీట్ పరీక్షలు రాసి వాళ్ళ అంశాలను ఫెయిల్యూర్ చేసినందువలన 21 మంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం వెంటనే వాళ్లకు ₹1 కోటి శాంక్షన్ చేయాలని మరియు ఢిల్లీలో జంతర్ మంతర్ కాడ నిరసన నిర్వహించిన విద్యార్థులకు ఆందోళన చేసిన వాళ్ళను వెంటనే ఆపాలని ఈ ముఖ్య ఉద్దేశంతో ఈ ర్యాలీని నిర్వహించబడింది. కానీ మరియు కొన్ని ఉద్దేశాలు తెలియజేయడం ఏమనగా కేంద్ర ప్రభుత్వానికి మనము నీట్ ఒకటే కాదు 152 పేపర్లు కూడా లీక్ అయింది, అందరికి తెలిసిన విషయమే. దీని మీద వెంటనే కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి వచ్చే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని మరియు విద్యార్థులు ఈ దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు, వాళ్ళ ఏదైనా గోల్ని మీరు సపోర్ట్ చేసి వాళ్ళను డెవలప్మెంట్ చేయాలని కోరుతూ ఈ శాంతియుత ర్యాలీని మన పెద్దలు విద్యార్థులు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేసేందుకు వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అస్సలాము అలైకుం. మనందరికీ తెలుసు, ప్రతిరోజు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఎందుకంటే ప్రైమ్ మీడియా మొత్తం అమ్ముడిపోయింది. ప్రైమ్ మీడియాలో మొత్తము విద్యార్థులకు వ్యతిరేకంగా ఇప్పుడున్న ప్రభుత్వానికి సానుకూలంగా ఈ ప్రైమ్ మీడియా చూపిస్తూ ఉంటే నిజమైన బాధలు ఏవైతే అక్కడ స్టూడెంట్స్ కానీ యువత కానీ బాధపడుతున్నారో, వాళ్ళు పోలీసుల బాధపడుతున్నారో, దెబ్బలు తింటున్నారో, ఇదంతా సోషల్ మీడియా ద్వారానే మనకు అర్థమవుతుంది. ఇక్కడ కూడా కడపలో ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ముందుకు రావడం చాలా సంతోషకరం. ఇది పార్టీలకు అతీతంగా చేస్తున్నారు. నేను కూడా ఒక ఇండివిజువల్గా ఇక్కడ అటెండ్ కావడం జరిగింది. మంచి ప్రోగ్రాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మూలన మన భారతదేశం నుంచి యువతకు మరియు విద్యార్థుల కొరకు నిలబడాలా. ఏ దేశం అయితే యువతకు ముందుకు తీసుకుని వెళ్తుందో ఆ దేశమే ముందుకు వెళ్తుంది. ఏ దేశంలో అయితే యువత బాగుపడుతుందో, ప్రగతి వైపుకి వెళ్తుందో ఆ దేశం ప్రగతి వైపుకి వెళ్తుంది అనేది మనకందరూ తెలుసు. ఆ విధంగా చూసినట్లయితే మన యువత ఈరోజు ఉద్యోగాలు లేకుండా ఏదో అంతో కొంత క్యాంపస్ ఎలక్షన్స్ లో మనం ఏదో ఉద్యోగాలు వస్తాం ఐఐటీలో, అదేవిధంగా నీట్ ద్వారా అనుకుంటే ఆ పేపర్లు కూడా అమ్ముడిపోయి అక్కడ కూడా ఎవరైతే టాలెంటెడ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు రాకుండా అమ్ముడిపోయి కొన్న పేపర్లలో వాళ్ళు ఆ పొజిషన్ తీసుకుంటే ఆ ఉద్యోగాలు వాళ్ళకి వెళ్తే ఎప్పుడు మన నిజమైన టాలెంటెడ్ స్టూడెంట్స్ ఎప్పుడు ముందుకు వెళ్తారు, ఎప్పుడు మన దేశం బాగుపడుతుంది? అదే మరి చెప్తున్నాం, ప్రజలు దీన్ని ఆలోచించాలా. యువత బాగుపడితే, యువత అభివృద్ధి వైపు వెళ్తే దేశం అభివృద్ధి వైపు వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ డిమాండ్ ఏంటంటే కాకమ్మ కథలు వద్దు, ఫాస్ట్ ట్రాక్ కోడ్ పెడతాం, అది పెడతాం. ఆయన రిజైన్ చేయాలా. హీఈస్ నాట్ క్వాలిఫైడ్. ఆయన అర్హత లేదు. విద్యాశాఖ మంత్రికి ఉండాల్సిన ఏ అర్హత కూడా ఆయన దగ్గర లేదు. ఆయన పేపర్ లీకులు చేయించి ఈ విధంగా దుర్మార్గంగా సూసైడ్ చేసుకుంటే ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు. ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడతాం, అది ఇదేమంటున్నారు. పిల్లలకు ఎలా కొట్టినారు? పోలీసులు కాకుండా దుండగులు కూడా ఎట్లా కొడతారు? ఎవరు వాళ్ళకు ఈ సివిల్ డ్రెస్ లో వచ్చినారు? ఎందుకు పోలీసులు కానీ ఎవరైనా కానీ ఎందుకు వాళ్ళు నేమ్ ప్లేట్ లేకుండా వచ్చినారు? వీటి మీద ప్రశ్నలకు సమాధానం చెప్పాలా. మన రాజ్యాంగం ప్రకారం మనకు పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేసే హక్కు ప్రతి భారతీయుడికి ఉంది. దీనికోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలా. ఎవరు భయపడిన అవసరం లేదు. అది మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు. దీని గురించి ఆలోచించి ప్రజలందరూ ముందుకు వచ్చి మన దేశ భవిత కోసం మనం ముందుకు రావాలా. ఇటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేసేదానికి మనం ముందుకు రావాలని మరి కోరుకుంటూ జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక శాంతియుతంగా ఒక ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈ కడప స్టూడెంట్స్ అందరూ కలిసి ఈ ర్యాలీని చేయబోతున్నారు. మెయిన్ మీ అందరికీ తెలుసు, జంతర్ మంతర్ ఢిల్లీలో ఎలా స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు ఆ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ గురించి. అలాగే పిల్లలు సూసైడ్ చేసుకోవడం జరిగింది. వీళ్ళ డిమాండ్స్ ఏమంటే స్టూడెంట్ ప్రొటెస్ట్ ఇది ఒకటి,
మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయాలని, రెండోది సూసైడ్ చేసిన స్టూడెంట్స్కి ఒక ₹1 కోటి వాళ్ళ ఫ్యామిలీ కంపెన్సేషన్ చేయాలని, ఇంకోటి మొన్న 20వ తారీఖు స్టూడెంట్స్ పైన లాఠీ చార్జ్ చేసి వాళ్ళను ఒక టెర్రరిస్ట్ లాగాను వాళ్ళను కొట్టి ఆళ్ళను ఇది చేసినందుకు వాళ్ళపైన కేసులు పెట్టినందుకు ఆ కేసులు విత్డ్రాల్ చేయాలని వీళ్ళు డిమాండ్స్ చేస్తున్నారు. మనమంతా ఈ స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తున్నాము. ఒక తండ్రిగా, ఒక డాక్టర్గా, ఒక మానవుడిగా ఈ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ని నేను ఒక సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళందరూ మన భవిష్యత్తు. ఈరోజు పిల్లలు, రేపటి పౌరులు. మనము ముందు వచ్చే కాలంలో ఉండం, కానీ వీళ్ళే మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తారు. అందుకు నేను వీళ్ళను సపోర్ట్ చేస్తూ ఈ ర్యాలీని సపోర్ట్ చేస్తూ వచ్చాము. అందుకు నేను కోరేది ఏమంటే, మన గవర్నమెంట్ ఈ స్టూడెంట్స్ డిమాండ్స్ని యాక్సెప్ట్ చేసి వీళ్ళకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.